ఇది ఒకసారి సీఎంని వచ్చి ఆటో నడపమని ఒకరోజు ఇదే కూకట్పల్లిలో, ఇదే జగదిరిగుట్టలో, ఇదే ఎల్లమ్మ బండాలో ఆయనకు తెలుస్తుంది. ఒక్కరోజు కేటాయించమనండి. ఒకరోజు ముఖ్యమంత్రి కాదు, ఒక్కరోజు ఆటో డ్రైవర్గా పనిచేయమనండి. అంటే రాంగ్ రూట్ వెళ్ళడం వల్ల కానీ లేకపోతే రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు ఏమంటారు అసలు దీని గురించి? రూల్స్ అనడానికి సార్ రూల్స్ అనేది ఇప్పుడు రూల్స్ అందరికి ఒకటి రూల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ కట్ అవ్వడం ఎట్లా పద్ధతి సార్? అది పద్ధతి కాదు కదా. మరి వాళ్ళు కూడా రూల్సే కదా సార్, వాళ్ళు కూడా హామీలు ఇచ్చే వచ్చారు కదా. మరి ఫ్రీ బస్ పెట్టారు, ఎంత నష్టపోతున్నాం సార్? ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి సార్? బైకులు క్యాబులు వైట్ ప్లేట్ టాక్సీ బైకులు, ఇది ఓలా ఊబర్ ర్యాపిడో అయితే రేటింగు మరీ దారుణంగా ఇస్తుంది సార్. రోజు రోజుకు రేట్లు పెరుగుతున్నాయి కదా, తరుగుతున్నాయా? ఇంతకుముందు మాకు మీటర్ ఆటో ఉన్నప్పుడు మీటర్కి వచ్చి 20 రూపాయలు ఉంటుండే స్టార్టింగ్ కిలోమీటర్, అక్కడ నుంచి 20 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది సార్? మాకు 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తే ఏమవుతుంది సార్? చలానా పడ్డ నెక్స్ట్ మినిట్ అకౌంట్లోకి నుంచి కట్ అయిపోయే స్కీమ్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో దాన్ని మీరు ఏమంటారు? ఆ స్కీమ్ తీసుకొస్తే మేము ఉద్యమిస్తామండి. ఆటో డ్రైవర్లు హైదరాబాదే కానీ మన రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మేము ఒక్క తాటిపైకి వచ్చి స్తంభింపజేస్తాం రాష్ట్రాన్ని. అవసరమైతే వాళ్ళ హామీలు ఇచ్చినవే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఫ్రీ బస్సు పెట్టి మేము ఆటోలోకి వెళ్ళి దిగకుండా ప్యాసింజర్ని ఎక్కించుకునే వాళ్ళం. వాళ్ళు ఎంత ఇస్తే అంత రూపాయి అటు ఇటు తీసుకునే వాళ్ళం. ఈరోజు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటోలోకి వెళ్ళి దిగి తిందామన్నా కూడా తిండికి లేకుండా తిరుగుతున్నామండి మేము ఈరోజు. ఇట్లాంటి స్కీములు దేనికి ఉపయోగపడతాయండి? ఫ్రీ సోమరిపోతులు మాకు 12,000 వద్దు, 10,000 వద్దండి. యథావిధిగా ఇంత ముందుకు ఎలాగుందో అలాగే కావాలి. అలాగే పోలీస్ టార్చర్ కూడా విపరీతంగా ఉందండి. వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేసి హెల్మెట్ లేని వాళ్ళను, ట్రిపుల్ రైడ్ వాళ్ళను, అలాగే మరియు ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎన్నో ఛాయ్ దాక్కుంటే ఎక్కడో ఉంటున్నారు. అదే రాంగ్ రూట్లో ఏదో అవస్థ మీద భార్య పిల్లల్ని ఎక్కించుకొని వచ్చేటప్పుడు వాళ్ళని పట్టుకుంటున్నారు. కానీ అసలు తిరిగే వాళ్ళని పట్టుకుంటాడు. ఇక్కడ క్రాస్ అయితే ఇంకో జంక్షన్ కాదు ఇంకో దగ్గర. ఇలాంటి ఈ రోడ్డు రవాణా శాఖ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ అవసరానికి అనుకూలంగా మార్చుకుంటున్నారండి ఈ జీవోలు. ఇవన్నీ ప్రజాస్వామ్య దేశంలో చెల్లబోవు, చెల్లనీయం కూడా. ఎందుకంటే మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చాము. ఊర్లో పొలాలు వ్యవసాయాలు వదిలి కాలాలు లేక వచ్చి హైదరాబాద్లో బతుకుదెరు కోసం వచ్చాము. మాకు గవర్నమెంట్ సహకరిస్తుందని కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతో అనుకున్నాం కానీ అనుకున్నది జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకున్నాం కానీ మాకు వ్యతిరేకంగా వస్తుంది ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. దీన్ని ప్రజాస్వామ్య దేశంలో మేము ఆటో డ్రైవర్లమే కాదు, ఎనీ టాక్సీ డ్రైవర్లే కాదు, ఎనీ ఓన్ డ్రైవర్లే కాదు, ఎనీ లారీ డ్రైవర్లే కాదు, అందరం ఖండిస్తున్నామండి. ఈ జీవోని ఒప్పుకోవట్లేదు. ఇది అమలు చేసినా మేమైతే స్ట్రైకులు చేస్తాము, నిర్బంధిస్తాము, ఎక్కడ పడితే రాస్తారోకాలు చేస్తాము. దేనికైనా సిద్ధంగా ఉన్నామండి మేము. మీకు పర్ డే సంపాదిస్తే ఎంత వస్తుంది? చలన్ల వల్ల ఎంత పోతుంది? ఏం చెప్తారు దాని గురించి? పర్ డే సంపాదిస్తే 650-700 అండి. ఒక చాలను 1030 రూపాయలు పడుతుంది మాకు. దాంట్లో మా భార్య పిల్లలకి ఏం చేయాలి, పిల్లల చదువులకి ఏం కట్టుకోవాలి, మా ఆరోగ్యానికి ఏం పెట్టుకోవాలి, ఇంటి కిరాయి ఏం కట్టుకోవాలి, ఆటో డీజిల్ ఏం పోసుకోవాలి. ఇది ఒకసారి సీఎంని వచ్చి ఆటో నడపమని ఒకరోజు ఇదే కూకట్పల్లిలో, ఇదే జగదిరిగుట్టలో, ఇదే ఎల్లమ్మ బండాలో ఆయనకు తెలుస్తుంది. ఒక్కరోజు కేటాయించమనండి. ఒకరోజు ముఖ్యమంత్రి కాదు, ఒక్కరోజు ఆటో డ్రైవర్గా పనిచేయమనండి. దాంట్లో ఉన్న లొసుకులు తెలిసిపోతాయి, ఆ బాధలు ఏందో తెలిసిపోతుంది ఆటో డ్రైవర్ల దగ్గర. ఏ డ్రైవర్దైనా, క్యాబ్ డ్రైవరే కాదు, ఏ డ్రైవర్ అయినా అవస్థలు పడుతూ బతుకుతున్నారు, బతుకుతూ సస్తూ రోజు బతుకుతున్నారండి, రోజు చస్తూ. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ పోతే ఒక్క ఏరియా కాదు దేశం. ఇదివరకు చాలన్లు ఒక్కసారి వేస్తే 24 అవర్స్ మళ్ళీ కొత్తగా చాలన్లు పడకుండే. ఇప్పుడు చాలన్స్ ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఫైన్స్ కట్టాల్సిందేనంట. ఇంతకుముందు ఒక చాలన్ వేసినాకో మళ్ళీ 24 అవర్స్ వరకు మళ్ళీ చాలన్ వేయకుండే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు సిగ్నల్ జంప్ అయినా, ఎన్నిసార్లు చాలన్ వేసినా కంపల్సరీ కట్టాలని రూల్స్ తీశారు. ఇది డబల్ ఎందుకు, 3-4 అట్లా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే కొన్ని ప్లేస్లలో మాకు తెలియకుండానే కెమెరాలు ఉన్నాయి, ట్రాఫిక్ వాళ్ళు పెట్టారు. అది ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు సిగ్నల్ కాడ ఇప్పుడు రాంగ్ రూట్లు అంటారు చూడు, రాంగ్ రూట్లు ఎక్కడో కూర్చొని ఫోటోలు కొడుతారు. మరి అదే ఓపెన్గా ఇట్లా నిలబడు, నిన్ను భయపడి ఎవరు వస్తారు? రాంగ్ రూట్లు ఎవరు రారు. మరి నువ్వు దొంగతనంగా కూర్చొని ఫోటోలు కొడితే ఎవడైనా రాంగ్ రూట్ వెళ్తాడు. ఇక్కడ ఎవరు లేడు, వెళ్ళిపోతాం. ఇంకోటి సార్, డైవర్షన్ ఎక్కడెక్కడ పెట్టారంటే సిగ్నల్స్ పెట్టారు ఖాళీ పైసలు వసూలు చేయడానికి. ఇప్పుడు డైవర్షన్లు ఎక్కడ పెట్టారంటే వాళ్ళ డ్యూటీలు లేదు. ఇక మన ఇష్టారాజ్యంగా ఉన్నది అనుకో. ఇక ఇష్టారాజ్యం అన్నప్పుడు ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్తారు, ఎవరైనా వస్తారు, ఎట్లనైనా వెళ్తారు. ఇప్పుడు అది ఇంకో డైవర్షన్లు ఇంతకుముందు ఉన్నట్లు సిగ్నల్ ఓపెన్ చేయండి సార్. సిగ్నల్స్ ఓపెన్ చేస్తే ఎవరు రాంగ్ రూట్లో వెళ్ళారు. సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ వాళ్ళని పెట్టట్లేరు. అది అంతేంది, ప్రతి ఒక్క వాళ్ళు గరీబోల పైననే బతకడానికి ఆలోచిస్తారు, కానీ గరీబోనికి మంచి చేయాలని ఎవ్వరికి ఆలోచించలేరు. ఇప్పుడు మేము అనేది ఒకటే, మా నుంచి మీరు బతుకుతారు, మిమ్మల్ని మీ పైన మేము బతకట్లేదు.
ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒకటి మంచి పని చేసే వాళ్ళకు చెడగొట్టకండి సార్. ఇప్పుడు ఇంతకుముందు క్రైమ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? అందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం వచ్చినాక మళ్ళీ దొంగతనాలు, మొన్న మా అడ్డ పైన 2-3 బండ్లు పోయినాయి. ఇప్పటివరకు బండ్లు దొరకట్లేదు సార్. ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు ఇలా ఒత్తిడి చేస్తారు. కొన్ని ఫైనాన్షియల్ గుంజుకోపోయారు. అదే డ్రైవర్ ఏం చేస్తాడు? తెలిసిన వాడే దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేస్తాడు? మీరు చేసే టార్చర్ల వల్ల వాడు ఇప్పుడు అన్ని వదులుకొని వాడు మైకంలో కొంతమంది డ్రగ్స్కి అలవాటయ్యారు, కొంతమంది గంజాయి తాగుతున్నారు, కొంతమంది సారాలు తాగుతున్నారు, ఇంట్లో టార్చర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ మెంటల్ టార్చర్ తట్టుకోలేక, ఇవన్నీ బాధలు భరించలేక, వాడికి జీవనాధారం లేక వాడు ఇది ఎన్నుకుంటున్నాడు. అందుగురించి ఇవన్నీ పోవాలంటే మీరు మంచిగా బతకడానికి బతికే వాళ్ళకి బతికి ఉంచండి, కానీ నాశనం చేసే పద్ధతి మార్చుకోండి. మేమంతా కష్టం చేసి బతకాలని అనుకుంటున్నాం. మేము ఏదో ఫ్రీగా వస్తే మాకు వద్దు, మాకు ఫ్రీగా అసలు వద్దు. నీ 12,000 వద్దు, ఏమొద్దు. ఇదివరకు కూడా మేము ఎప్పుడు కూడా అడిగారు డ్రైవర్, ఏ డ్రైవర్ అడగలేడు. మేము అనేది ఏంటి, అందరు డ్రైవర్లు మంచిగా బతకాలంటే మీరు బతికే వాళ్ళకు బతికించండి అంతే. మీరు ఛాలెంజ్లు ఎట్లా చేయండి, డ్యూటీలు చేయండి రోడ్ల పైన. రాంగ్ రూట్లో వస్తే వేయండి, కానీ దానికి ఒక పద్ధతి. మీరు కనబడి వస్తే మేము రాంగ్ రూట్లో ఎందుకు వస్తారు? ఎవరు రారు. రోడ్ల విషయంలో కూడా చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ రోడ్లో చూస్తా అంటే చూపిస్తాను. 10 days అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డైవర్షన్ చేసారు ఇక్కడ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఉన్నది సార్. ఇప్పుడు సాయంత్రం మేము ఎలా రావాలి? ఇంకో రోడ్ ఉన్నది సార్, అక్కడ మొత్తం ఎత్తులు గుంతలు. మేము వస్తుంది ఒక డ్రాప్కి 100 రూపాయలు. ఒక్క గుట్కా ఊడిపోయిందనుకో మినిమం 1000 రూపాయలు ఖర్చు, మెకానిక్ ఛార్జ్, మళ్ళీ ఒక రోజు పని ఖరాబు. ఇవన్నీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ప్రతిదీ బట్టి వదిలేసుకొని మీరు ఛానళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కొట్టమని చెప్తారు, వాళ్ళు కొడుతున్నారు, మీరు అకౌంట్లకని కట్ చేస్తారు. ప్రొద్దు నుంచి ఇప్పటి వరకు ఇక రోడ్ల మీద వచ్చి తింటున్నాం సార్. ప్రొద్దు నుంచి టిఫిన్ కూడా లేదు, ఇప్పుడు లంచ్ చేసినాం సార్. 1000 రూపాయలు ఛానల్ వేస్తే ఎడికేం కడతాం సార్? ఇది ఛానళ్ళది కూడా తగ్గించండి. ఛానళ్ళు వద్దనట్లు కొంతమందికి జనాలకు భయం ఉండాలి. జనాలు కూడా మా దాంట్లో కూడా ఉన్నారు తప్పు డ్రైవర్లు, లేరని కాదు, కానీ మంచోళ్ళు బలైపోతారు. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్లు ఉన్నారు సార్, అన్ని రాంగ్ రూట్ వస్తే వేయని. రాంగ్ రూట్లో మనం కూడా తప్పది, మనం కూడా దానికోసం ఇది చేసుకోవాలి. ఏమంటారు అన్న? రాంగ్ రూట్ మనకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఎవడన్నా ఎదుటోడు వచ్చి గుద్దేసినాక మాకు కూడా ప్రాణాల మీద ఆశ ఉన్నాయి. అందు గురించి నేను అనేది అక్కడ ఎందుకు ఉన్నది, ఎందుకు రాంగ్ రూట్లో వస్తారు? వచ్చి పోలీసు వాళ్ళు నిల్చొని చూసి మేము కావాల్సి వస్తున్నామంటే వేయండి. అక్కడ ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఉన్నది సార్, సాయంత్రం ఎట్లా రావాలన్నా మాకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు చూస్తా అంటే చూపిస్తాం. ఇప్పుడు మార్కెట్ ఉంది బుధవారం, ఇక్కడనేమో ఇంకో రోడ్ ఉంది సార్, అది మొత్తం మట్టి రోడ్. ఇక్కడికి వస్తే మళ్ళీ రాంగ్ రూట్లో గల్లీలోకి నుంచి వస్తే గల్లీలో కూడా అబ్జెక్షన్ చేస్తారు. ఎవరికైనా చిన్నపిల్లలు వీళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. గల్లీ వాళ్ళు కూడా మనం తిరగడానికి అదే హైవే రోడ్ కాదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తారు. కానీ ఏం చేయాలి? మేము ఎట్లా అయ్యో అప్ప అనుకుంటే ఏదో తిప్పలు పడుకుంటా ఒక 200 కష్టపడాలని బతుకుతున్నాం. కానీ మాకు ఇట్లాంటిది ఏం అమలు వద్దు సార్. మాకొకటి దృష్టిలో పెట్టుకొని మాకు బతకడానికి ఒక జీవనాధారం చూపించమని సీఎం గారికి కోరుకుంటున్నాం అంతే. ఓకే రైట్. మేము ఇంతకుముందు 1000 రూపాయలు వస్తే గొప్ప ఉంటుండే, 1000-1200 వస్తే గొప్ప ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి నీకు 500-600 కంటే అవ్వట్లేదు. దాంట్లో వచ్చేసి నువ్వు చాలా పడితే మినిట్ టు మినిట్ కట్ అవుతుంది అంటే అకౌంట్ లింకప్ చేస్తా అంటే